Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. మనం ఈరోజు ప్రధానంగా ఒక టాపిక్ మీద చర్చ ఏంటంటే ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు అంటే మీ అందరికీ తెలిసిందే పదే నేను అడుగుతూనే ఉన్నాను. మీకు ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు వెంటనే నాకు ఫోన్ చేసి అడగవచ్చు అన్నది. ఆ క్రమంలో ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 100 ఫోన్ కాల్స్ దాకా నేను రిసీవ్ చేసుకున్నది ఒకటి ఏంటంటే తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ సాధ్యాలు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడగడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క కొందరు సీనియర్స్ అంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అలాగే SakshiEducation.com. సో ఈ అన్నీ ఒక ఆలోచించిన తర్వాత సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం అభ్యర్థులకు నిజంగా దూరమా లేక చాలా అతి సమీపంలో ఉందా అన్నదాన్ని మనం చూద్దాం. నిజానికి మనకున్న ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ భాషాపరంగా ఎవరిని కూడా దూరం చేయడం లేదు. దీనికి నిదర్శనం ఈ న్యూ ప్యాటర్న్ అంటే కామన్ పేపర్లు 4 అయిన తర్వాత ఆప్షన్ 1 అయిన తర్వాత కూడా ఆల్ ఇండియా 3rd ర్యాంకర్గా రోణంకి గోపాలకృష్ణ గారు మీకు తెలిసిందే. అంతకంటే ముందు 2 ఆప్షనల్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి గారు 9th ర్యాంక్ కానీ ఆ తర్వాత కాలంలో అంతకంటే ముందు సంపత్ కుమార్ గారు ఆల్ ఇండియా 6th కానీ అలా కాకుండా అంటే టాప్ 10లో ఉన్నది నేను పేర్కొన్నాను. అలా కాకుండా చాలామంది మిత్రులు మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసిన వాళ్ళు కానీ తర్వాత కాలంలో వచ్చిన వీళ్ళు కానీ చాలామంది సెలెక్ట్ అయ్యారు అన్నది నాకున్న ఐడియా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్న విద్యార్థులకి అది ఒక అనుకూలమైంది, అందులో సందేహం అయితే మనకు లేదు. మరి ఎట్లా దీంట్లో ఉన్న బుక్స్ ఏంటి, దీని ప్రిపరేషన్ ఏంటి, దీనికి కోచింగ్ లేదు కదా ఏంటి అన్నది రకరకాలుగా పిల్లలు నన్ను అడగడం జరిగింది. సో ఈ ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళు నేను చెప్పాను కదండి అరౌండ్ ఒక 100 దాకా మేము రిసీవ్ చేసుకున్నది వాస్తవం. దాని తర్వాత కూడా మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండో లేకనో ఏదో కారణాల వల్ల ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఒక సొల్యూషన్ లాగా మనం ఈరోజు ఇస్తున్నది ఏంటంటే నిజంగా తెలుగు మీడియంలో సాధ్యమే, ఒక్క తెలుగు మీడియమే కాదు ఏ రకమైన మీడియంలోనైనా దాంట్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ గుజరాత్ భాషలో రాసి 6 సార్లు 7 సార్లు ప్రిలిమ్స్ పోయిన తర్వాత కూడా 350 ర్యాంక్ వచ్చిందని ఒకరిని చూసాం. సో మనకు కొత్త కాదు, వారికి కొత్త కాదు, ఎవరికైనా కాదు. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు సివిల్ సర్వీస్ సిలబస్ ఏముంది అన్నది మీరు గమనిస్తే ఇండియన్ హిస్టరీ అండ్ అంటే స్పెషల్ ఎంపసైజ్ మోడర్న్ ఇండియా వగైరా ఏమైనా ఉన్నాయో ఇండియన్ హిస్టరీకి సంబంధించింది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది మెయిన్స్లో, కల్చర్ పార్ట్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అంటే ఎకాలజీకి సంబంధించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటుగా ఈ యొక్క వరల్డ్ కాన్స్టిట్యూషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. మొత్తం సివిల్ సర్వీసు ఆప్షనల్ అనే దాన్ని పక్కకు పెడితే మీకున్న ఏ జనరల్ స్టడీస్ ప్రిలిమినరీ మెయిన్స్లో ఉన్న సిలబస్ మొత్తాన్ని కనుక మీరు చూస్తే ఒకటి హిస్టరీ. ఈ యొక్క హిస్టరీలో ఇండియా ఉంది, వరల్డ్ ఉంది, సో వరల్డ్. సో అదేవిధంగా జాగ్రఫీ అనంతరం కనుక మీరు చూస్తే పాలిటీ, ఎకానమీ, ఓకే, తర్వాత ఈ యొక్క ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ చూద్దాం. తర్వాత ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే పేపర్. ఆప్షనల్ అనే దానికి సోషల్ సైన్సెస్, తెలుగు లిటరేచరు వంటి దాంట్లో చూస్తే తెలుగులో రాయడానికి చాలా వరకు కావలసినంత బండ్లకు ఉంది మెటీరియల్, మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే హిస్టరీ అనేది కనుక మనం తీసుకున్న తర్వాత జనరల్గా ఇంగ్లీష్ మీడియంకి వచ్చే వరకు పిల్లలందరూ ఏమంటున్నారు, ఎన్సీఆర్టీ బాగుంది, ఎన్సీఆర్టీ బేసిక్ ఫౌండేషన్ అనేది అవసరం. ఎంతవరకు అవసరము, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది కనుక చూస్తే ఈ యొక్క పోటీ పరీక్షలకు అంటే మనం 10th క్లాస్ అనంతరం తర్వాత జనరల్గా సైన్సు
అంటే హ్యూమనిటీస్ వదిలేసి సైన్స్ వైపు వెళ్ళిన వారికి కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ కొంత బేసిక్ ఫౌండేషన్ ఇస్తుంది తప్ప దాంతోటే మనకు సివిల్ సర్వీస్ అనేది రాదు. మరి తెలుగు మీడియానికి వచ్చే వరకు మీరు ఇంటర్మీడియట్ బుక్స్ కానీ డిగ్రీ బుక్స్ కానీ చాలా ఏదో ఒకటి తెలుగు అకాడమీకి సంబంధించిన ఇందులో హిస్టరీకి ఉన్నాయి, జాగ్రఫీకి ఉన్నాయి, పాలిటిక్ ఉంది, ఎకానమీకి ఉంది, ఎన్విరాన్మెంట్కి ఉంది, డిజాస్టర్ మీద సోషలిజం, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, దీంట్లో ఏది చూసినా తెలుగులో అవైలబిలిటీ లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. అయితే మరి చిక్కల్లో ఎందుకు వస్తుంది మీకు సమస్య అనేది వచ్చినప్పుడు దీనికి సరైన కోచింగ్ అనేది ఒకటి లేదు సార్. మేము పుస్తకాలు చదవడం వల్ల చాలా సమయం పడుతూ ఉంది, మరి మేము రాసిన ఆన్సర్స్ కూడా లేదా మేము విధానం డైరెక్షన్ కరెక్ట్ ఉన్నామా లేదా అని రకరకాల సందేహాలు వచ్చాయి. నిజానికి చెప్పాలి అంటే మీరు గ్రూప్ 1 ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీని కానీ చూస్తే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ ఒక ఐఆర్ మాత్రం మీరు జనరలైజ్లో వస్తే రావచ్చు. ఇవి కూడా మీరు చదవనిదే లేదు. గ్రూప్ 1 ప్రిపరేషన్కు ఏదైతే చేస్తున్నారో సివిల్ సర్వీస్కు దాదాపుగా ఉంది. అదేవిధంగా సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యే వారికి కూడా గ్రూప్ 1 సులభతరం అయ్యేటట్టుగా అంటే చాలా వరకు ఈ సిలబస్ అనేది ఒక ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కూడా యూజ్ అవుతుంది. మనం ఇంకా మిగతా దాని వరకు గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది మనం డిస్కషన్ చేయట్లే. ప్రధానంగా తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం మనం ఈరోజు. అయితే ఇప్పుడు మీకు మెటీరియల్ లేదనేది అయితే పోయింది అపోహ, అన్నిటికీ ఉంది. తెలుగు అకాడమీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈవెన్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో తెలుగులో కావాల్సినంత సక్సెస్ అయిన వాళ్ళు, ప్రస్తుతం టీచ్ చేస్తున్న ఉపాధ్యాయులు లేదా వివిధ ప్రొఫెసర్లు వాళ్ళందరూ రకరకాలుగా 4-5 పుస్తకాలకు పైగానే కనిపించాయి నాకైతే తెలుగు మీడియంలో కూడా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఇంకా లేనిది ఏముంది చెప్పండి. 2 దినపత్రికల విషయానికి వచ్చే వరకు కూడా తెలుగులో ఎటువంటి సమస్య లేదు. ఈ యొక్క ది హిందూకు ఈక్వల్గా మనకు తెలుగు దినపత్రికలలో చాలా వరకు అంశాలు కవర్ చేస్తూనే ఉన్నాం. సాక్షి కానీ ఈనాడు కానీ మీకు చాలా వరకు ఆ యొక్క లెవెల్లో మీరు ప్రతిరోజు ఎడిటోరియల్ పక్కలో వ్యాసం చూసుకోండి, దాదాపుగా సమానంగా ఉంటున్నాయి హిందూ పేపర్కి సమానంగా. సో పేపర్లో కూడా మీకు సమస్య లేదు, మెటీరియల్లో సమస్య లేదు, పేపర్లో సమస్య లేదు. 3 గైడెన్స్ అటువంటి దానికి అనే వరకంటే కోచింగ్ అనేది ఫుల్ పెడ్జ్డ్గా అందియడం అనేది కొంచెం కష్టమే. కారణం ఏమిటి అంటే రాయాలి అనుకొని ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ వచ్చే వారి మధ్యలో చాలా అంతరం ఉంది. కాబట్టి కొద్ది మాత్రం సంఖ్యతోటి మాత్రం ఎవరు కూడా నిర్వాహకులు నిర్వహించకపోవచ్చు. కానీ సాక్షి education.com కనిష్క ఐఏఎస్ మాత్రం మీకు ఖచ్చితంగా గైడెన్స్ని అందిస్తుంది. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ ప్రిపేర్ కావడం అనేది మీకు ఒక భయం అనేది లేకుండా చేయే వరకు మాత్రం. ఎందుకు అంటే మన తెలుగు పిల్లలు కూడా చాలా వరకు మెరిట్ ఉండి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాన్ని కాకుండా మాకు ఇంగ్లీష్ రాదనే ఉద్దేశంతో అంటే కింది స్థాయి గ్రూప్ 3 గ్రూప్ 2 లేదా కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా స్థిరపడిపోయి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2లు తక్కువని కాదు, కానీ వాళ్ళకు మెరిట్ ఉన్న వాళ్ళు కొందరు ముందుకెళ్తే వారి సొంత అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో అంటే తక్కువ ఉద్యోగాలని కాదు, అంటే వాళ్ళకు మెరిట్ ఎబిలిటీ ఉన్నప్పుడు ప్రయత్నం చేయొచ్చు. చేయకుండా ఉండడం అనేది మాత్రం చాలా తప్పు అవుతుంది. అట్లా రాసి వచ్చారని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పాం. తెలుగులో మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, తెలుగులో మీకు కావలసినంత గైడెన్స్ కనిష్క ఐఏఎస్ సాక్షి education.com కూడా ఇస్తుంది. కావలసిన పుస్తకాలన్నీ ఉన్నాయి మీకు. ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీకి ఉన్నాయి తెలుగు అకాడమీలో, జాగ్రఫీకి సంబంధించి తెలుగు అకాడమీలు ఉన్నాయి, పాలిటీలో కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు డిగ్రీ స్థాయి ఉన్నాయి. ఆల్రెడీ డిగ్రీ అండ్ ఆనర్ స్థాయిలో దాన్ని అడుగుతాం అనుకున్నాం. పైగా ఎకానమీకి సంబంధించింది మీకు పోటీ పరీక్షల కోసం ఉన్నాయి, లేదా డైరెక్ట్గా మీరు ఇంకో మార్గంలో కూడా దీన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి దానికి మెటీరియల్ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఇక మరి ఉన్న ఆర్డిల్ ప్రధానమైన సమస్య ఏమిటి ఇందులో అన్నది కనుక మీరు గమనిస్తే ఇంతమంది విజయం సాధించారు. ఇంకొకటి తెలుగు రాష్ట్రాలు నిజంగా సివిల్ సర్వీస్ ఫలితాలలో మొదటి నుంచి కూడా కీలక పాత్రలో ఉన్నాయి. హైదరాబాద్ పట్టణం అనేది ఢిల్లీ తర్వాత పెద్ద సెంటర్ అన్నది మనకు తెలిసిందే.
మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలుగు మీడియంలో రాయడానికి భయం అనేది అవసరం లేదు. మన తెలుగు ఉపాధ్యాయులు ఎవరైనా మీకు సహాయపడే, అంటే తెలుగు ఉపాధ్యాయులు అంటే తెలుగు పండితుల గురించి అన్నది కాదు నా ఉద్దేశం. తెలుగు ఆ ప్రాంతానికి చెంది సివిల్ సర్వీస్ బోధిస్తున్న ఉపాధ్యాయులు ఎవరైనా మీకు కూడా సహాయపడతారు. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మా వైపు నుంచి 100% సపోర్ట్ మీకు ఉంటుంది. మరి సమస్య ఎక్కడొస్తుంది తెలుగు మీడియం విద్యార్థులకు అంటే, తెలుగు మీడియంలో మీరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడినా ఇంగ్లీష్ అనేది మాత్రం కొంత రావాలి. ఇంగ్లీష్ అనేది కొంత రాకుండా మాత్రం సివిల్ సర్వీస్ పరీక్ష కాదు. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసేటంతటి ఇంగ్లీష్ కాకపోయినా ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లో వచ్చే ఇంగ్లీష్ సారాంశాన్ని గుర్తించి అవగాహన చేసుకొని మనం చూజ్ చేసుకోవాలి, లేకపోతే కాదు. ఎందుకంటే మెయిన్ ఆర్డిల్ ప్రిలిమ్స్ అనేది మనకు ఉంది. మినిమం ఇంగ్లీషు డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత మనకు ఎంతో కొంత అలవాటు అయ్యి ఉంటుంది. ఇంకా కాని వాళ్ళు ఉంటే అలవాటు చేసుకోవడం తప్పదు. మనకు ఒక 80 క్వశ్చన్స్ ప్రిలిమినరీ జనరల్ స్టడీస్లో వచ్చాయంటే 80కి 80 ఇంగ్లీషు హిందీలో ఉంటాయి. మనకి హిందీ ఎట్లాగో మన కాదు కాబట్టి మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వాజ్ నాట్ అన్నోన్ అంటాడు, వాజ్ నాట్ నోన్ అంటాడు, వాజ్ నాట్ కరెక్ట్ అంటాడు, వాజ్ నాట్ ఇన్కరెక్ట్ అంటాడు, వాజ్ ఇన్కరెక్ట్ అంటే రకరకాల స్టేట్మెంట్లతో వస్తాయి. ఈ నాట్ ఇన్కరెక్ట్ కరెక్ట్ నాట్ నోను అంటే ఈ ఏవైతే నెగిటివ్ పాజిటివ్ వర్డ్స్ అయితే అటువంటి వారి పట్ల మీరు కీలకంగా జాగ్రత్తగా ఉండాలి. మరొకటి పాలిటీ కానీ లేకపోతే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జోగ్రఫీ లాంటివి చూసినప్పుడు కొన్ని ఇంగ్లీష్ జార్గాన్ ఖచ్చితంగా రావాలి. ఆ భాషకు సంబంధించి ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఎంతో కొంత ఇంగ్లీషు పదం కనుక మనకు తెలిసి ఉండకపోతే ప్రిలిమినరీ గట్టెక్కడం కష్టమవుతుంది. 2 మెయిన్స్లో కూడా మీరు రాసేటప్పుడు ఆ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని అర్థం చేసుకొని వేగవంతంగా రాయాలి కదా. అర్థం చేసుకోవడానికి కూడా భాష మీద కొంత పట్టు ఉండాల్సిందే. ప్రత్యేకించి జనరల్ ఎస్సే వంటివి రాయడానికి వాళ్ళు అడిగే ప్రశ్నలలో లోతైన విశ్లేషణ ఏ విధంగా ఉంది అనడానికి కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం మాత్రం మనకు తప్పకుండా కావాలి. అంటే ఓవరాల్గా తెలుగులో రాయడానికి కావాల్సినంత సమాచారం అయితే ఉంది. దాన్ని మనం గైడెన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం. గ్రూప్ 1కు మీరు ఎంత మేరకు చదువుతారో అది ఖచ్చితంగా చాలా వరకు 80-70% అయితే మీకు ఖచ్చితంగా ఉపయుక్తమే. కానీ మీరు ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్లో దాటాలి అనుకొని ఉన్నప్పుడు మాత్రం ఇంగ్లీష్ కంపల్సరీ కొంత నాలెడ్జ్ రావాలి. ఎక్కడెక్కడ జనరల్ స్టడీస్ పేపర్ ప్రిలిమ్స్లో అంతే బాధ, సీసెట్లో ఇంగ్లీష్ అంతే బాధ, తర్వాత ఈ యొక్క సివిల్ సర్వీస్ మెయిన్స్లో కంపల్సరీ పేపర్ ఇంగ్లీష్లో అదే బాధ. కాబట్టి ఇంగ్లీష్ మినిమం నాలెడ్జ్ కనుక మీకు ఉంటే, పొందగలిగితే, సాధించగలిగితే సివిల్ సర్వీస్ తెలుగు మీడియంలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుకే ఎవరైనా కూడా భాషా పండితులు అయితే కాలేరు. కాబట్టి ఇంగ్లీష్ను ఔపోషాన పట్టి మంచి ఇంగ్లీష్ తోటి మనం ఇంగ్లీష్ మీడియంలో రాసి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అసలు ఆ సమస్యలే. బేసిక్ ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటే సివిల్ సర్వీస్ రాయొచ్చు. అబ్బా మాకు బేసిక్ ఇంగ్లీష్ కూడా కాదు అనుకున్నప్పుడు ఇక మీకు గ్రూప్ 1 అటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. గ్రూప్ 1 ద్వారా కూడా ఐఏఎస్ అవుతారన్నది మీకు తెలిసిందే. ఎట్లా ఆర్డీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రమోటీ ఐఏఎస్ గాను, ఆ గ్రూప్ ఈ యొక్క డిఎస్పీగా సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రమోటీ ఐపీఎస్ కానీ అది ఉన్నదే. దాని గురించి మనకు పెద్దగా ఇబ్బంది పడేది లేకపోతే ఇంకొకటి మాత్రం లేదు. సో తెలుగు మీడియంలో రాయాలనుకున్న వారికి మీకు ఎవరికి ఎటువంటి సందేహము ఉన్నా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే 100 కాల్స్ రిసీవ్ చేసుకున్న ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం కంటే ఎంతమంది మెరిట్ విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి లాంగ్వేజ్ భయంతో ఎనికిపోయి ఎంతోమంది యువకులు దేశాభివృద్ధిలో తోడ్పడకుండా వెనక్కిపోతున్నారన్నది కొంచెం బాధ కలిగింది. కాబట్టి మీకు లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, అటువంటిది ఏదున్నా మేము మీకు సహాయపడడానికి sakshiyeducation.com కానీ మేము కనిష్క ఐఏఎస్ కానీ కలిసి మీకు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి సంవత్సరం తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం కోసం మా వంతు ప్రయత్నం మీకు అందిస్తామన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. సో హ్యావ్ ఏ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఎవరు కూడా తెలుగు మీడియం వాళ్ళు వరి కావాల్సిన అవసరం లేదు.